सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायक शेखरां स्मितमुखीमापीनवक्षोरुहं पाणिभ्यामलिपूर्णरत्नचषकमो रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितरसद्धेमपद्मां वरावराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां सबन्धहस्तेक्षणां सशरचापपाशां कुशां अशेषजनमोहिनीमरुणमाल्यभूषाम्बरां जपाकुसुमबासुरां जपविजोत्पलीरम्बिकां 2026 సంవత్సరం జనవరి నెల రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఫలితాలు చూద్దాం. ఈ వృషభ రాశికి వచ్చేపల్లా శని, శుక్రుడు, బుధుడు, గురువు ఈ గ్రహాలు బాగున్నాయి. శని వల్ల ఏకాదశిలో ఉన్న శని ఆల్రౌండర్, అన్ని రకాలుగా మీకు మంచి చేకూరుస్తాడు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని సుఖంగా బతకడానికి అవకాశాన్ని ఇస్తాడు. ఈ శని వల్ల మీకు పాతమైన బకాయిలు ఉండి రావాల్సి ఉంటే వస్తాయి. తర్వాత బుధుడు వ్యాపార కారకుడు, మంచి వ్యాపారాలను ఇస్తాడు. గురువు ద్వితీయంలో ధనాధిపతి, ధనాన్ని నిలబెడతాడు. తర్వాత శుక్రుడు ఇంట్లో కుటుంబ సమస్యలన్నీ కూడా బాగుంటాయి. ఎంతమంది ఏమైనా ఇబ్బందులు ఉన్నా అన్నీ పోతాయి. కానీ మరి ఈ 3 గ్రహాలు బుధుడు, శుక్రుడు, గురువు, శని 4 గ్రహాలు బాగున్నాయి. దాదాపు చెప్పాలంటే రాహుకేతువులు బాగాలేరు. ఈ రాహుకేతువులు మాత్రం వాళ్ళు పట్టుకుంటే వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఈ రాహుకేతువులు ఎట్లా ఉంటారంటే, సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చిందంటే రాహుకేతువులు పెడితేనే సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చింది. సూర్యచంద్రులే తప్పించుకోవాలంటే రాహుకేతువులు మీకు బాగాలేరు అంటే ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. తర్వాత కుజుడు అష్టమంలో ఉన్నాడు. యాక్సిడెంట్లు అవడానికి కూడా బాగా అవకాశం కనబడుతుంది. ఎవరైనా దెబ్బలు తగలవచ్చు. ఏదైనా అనవసరమైన ఆపరేషన్స్ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ముందుగా జాగ్రత్త పడండి. ఎందుకంటే వచ్చే ఆదాయం మంచి ఆదాయం వచ్చే టైము. శని ఏకాదశంలో ఉంటే శని ఏకాదశానికి 2 సంవత్సరాలు మీకు శని బాగా ఉంటాడు. ఈ టైంలో దండగ అనేది రాకుండా ఉంటే మీరు జాగ్రత్తగా బాగా సంపాదించుకొని బాగుపడగలుగుతారు. ఇట్లా బాగుండాలి అనేటట్లయితే ముందు మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ముందు నష్టం రాకుండా చూసుకోండి. నష్టం రాకుండా చూసుకుంటే వచ్చింది జమ అవుతుంది. మీకు చాలా బాగుంది. ఈ వృషభ రాశి కూడా ఎట్లాంటిదంటే, వృషభంగా ఎద్దు ఈశ్వరుడు యొక్క వాహనం. మరి ఏదో పూర్వజన్మ సుకృతం చేసుకుంటేనే ఈ వృషభ రాశిలో పుట్టారు. కానీ ఈ రాహుకేతువుల వల్ల మాత్రం కొంచెం బాగా ఇబ్బంది. కుజుడు వల్ల ఇంకా ఇబ్బంది కలుగుతుంది. రవి వల్ల ఇబ్బంది కలుగుతుంది. అనారోగ్య సమస్యలు బాగా ఈ కుటుంబంలో రావడానికి బాగా అవకాశం ఉంది. దీని నుంచి తప్పించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోండి. లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా సరే మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే, ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయండి. శివాలయంలో ప్రదక్షిణ చేయటం ఒకటి, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం ఒకటి చేయాలి. తర్వాత బియ్యపు రవ్వ, పంచదార కలిపి మరి చీమల పుట్టల దగ్గర వేయండి. కారణం ఏంటంటే, ఒక రకంగా కుజుడు బాగా అష్టమ కుజుడు, గురువు ద్వితీయ గురువు కూడా అనవసరమైన దండగమారి ఖర్చులు ఇబ్బందులు పెడతాడు. దీని నుంచి మీరు బయటపడాలి అనేటట్లయితే మాత్రం మీరు తప్పనిసరిగా శివాలయంలో ప్రదక్షిణాలు చేయటం మంచిది. కుజుడికి మరి కుజుడు మంత్రం 7,000 సార్లు జపం చేయించుకోవాలి. గురువు జపం కూడా 16,000 సార్లు జపం చేయించుకోవాలి. మరి కుజుడికి కందులు దానం ఇవ్వాలి. గురువుకి శనగలు దానం ఇవ్వాలి. ఇది కాకుండా జన్మ లగ్నం రీత్యా కానీ
హస్తసాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఎందుకంటే సరిగ్గా చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా కూడా మరి 6 గ్రహాలు షడ్గ్రహ కూటమి, పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది. శుభగ్రహాలు ఎంత బాగున్నా పాపగ్రహాల బలం వల్ల ఎక్కువ సమస్యలు రావడానికి బాగా అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.